ఇంక మంత్రం మీద ఏకాగ్రత ఎలా కలుగుతుందని అడిగి, మంత్రం మీద ఏకాగ్రత ఎలా కలుగుతుందంటే ఆహార నియమాలు పాటించాలండి. దేవత మీద ప్రేమ ఉండాలి. మంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంత్రం గురువు గారు ఏ మంత్రం ఇచ్చారు? ఆ బీజాక్షరాలు ఏమిటి? వాటిలో ఇంతకు ముందు చెప్పాను నేను. ఆ రంగు ఏమిటి బీజాక్షరాలకి? ఆ శబ్ద తరంగం ఏమిటి? అనేది మనం ధ్యాన స్థితిలో మంత్రం చేస్తున్నప్పుడు ధ్యాన స్థితిలో ఒక్కొక్క బీజాక్షరాన్ని పలుకుతున్నప్పుడు ఆ బీజాక్షరంలో ఎటువంటి వైబ్రేషన్ వస్తుంది? హ్రీం, హ్రీం, హ్రీం అంటే అది ఎటువంటి వైబ్రేషన్ వస్తుంది అన్నది మనం పరిశీలించుకోవాలి. సాధకుడు లక్షణం అది. ఏదో జపమాల పెట్టుకుని డింగ్ 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 అని మనం లాగేసుకుంటూ వెళ్ళిపోవడం కాదండి మంత్రం. ఆ శబ్దం చేస్తున్నప్పుడు ఆ మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం ఓం అంటే ఒక వైబ్రేషన్ ఎలా వస్తుంది. నమ శివాయ,